ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తుంది. గత 25 ఏళ్లుగా విజయం కోసం తహతలాడుతూ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడ జెండా ఎగరనటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే రాబోయేటువంటి ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరాలి, ఇక్కడ విజయం సాధించాలనేటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు ఆలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వీరభద్రగౌడ్. మనతో మాట్లాడడానికి ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, 25 ఏళ్లుగా ఈ ఆలూరు నియోజకవర్గంలో క్యాడర్ టీడీపీకి బలంగా ఉంది, కానీ లీడర్ ఓడిపోతున్నారు. కారణం ఏంటి? ప్రతిసారి ఇక్కడ వర్గపోరులు అవి ఇవి ఉంటూ మన ఈ ఎలక్షన్ వచ్చేలోపు ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఎలక్షన్ ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీలు వచ్చేవి. ఆ ఎంపీటీసీ జెడ్పీటీసీ వరకు పనిచేసేవాళ్ళు ఆయనగా పని చేయకుండా కొంతమంది లీడర్ ఓడిపోయే ఛాన్స్ ఉండేది. కానీ ఈసారి ఆ ఎలక్షన్స్ ఏం ముందుగా లేబట్టి ఒకేసారి డైరెక్ట్గా ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వర్గపోరులు పెద్దగా ఏం లేవు, అందరినీ కలుపుకోతాం. ఈసారి జెండా ఖచ్చితంగా ఎగరేస్తాం. అంటే మీరు చెప్పండి, మీ ఇప్పటి వరకు మొన్నటిదాకా పార్టీ కోసం ఉన్నటువంటి వైకుంఠం మల్లికార్జున లాంటి వాళ్ళు పార్టీని వీడి పార్టీ మారేటువంటి పరిస్థితి, బుట్ట వెళ్ళిపోయారు. మరి పార్టీ నుంచి ఫస్ట్ నుంచి ఉన్నటువంటి వీళ్ళు మరి రోజు ఒకరు పార్టీ మారేటువంటి పరిస్థితి, వైసీపీకి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇది టీడీపీ పార్టీ నష్టం కాదంటారా? ఇప్పుడు పార్టీ మారుతామనే వాళ్ళని మనం ఎంతసేపు పట్టుకోలేము. అది వాళ్ళ విఘ్నతకు వదిలేస్తాం, వాళ్ళ వ్యక్తిగత విషయం. కాకపోతే క్యాడర్ ఎవరు పోవటం లేదు, క్యాడర్ గట్టిగానే ఉంది. క్యాడర్ గట్టిగా ఉంది. లీడర్లు మారచ్చు, ఎవరైనా లీడర్లు మారచ్చు, మారకపోవచ్చు. కానీ ఉండే లీడర్ ఒక ఆయన మారింది నాకు తెలిసి. ఆయన మారితే కూడా ఆయన మారరాదు. మళ్ళీ ఆయన ఎందుకు మారాడో మాకైతే అర్థం కాదు. ఖచ్చితంగా ఈసారి క్యాడర్ అంతా బలంగా ఉంది. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం కోటేసికి ముందుకు వస్తున్నారు. భారీగా ఆలూరు డెవలప్మెంట్ చేసేదానికి ఒక మార్గం సన్నగా కావాలంటే మనం అధికారంకి రావాలి అనేది పార్టీ కూడా తెలిసిపోయింది, అంటే కార్యకర్తలు ప్రజలకు తెలిసిపోయింది. ఒక్కసారైనా పార్టీ ఇక్కడ అధికారం వస్తే మాత్రం అభివృద్ధి జరగలేము. ఖచ్చితంగా ఈసారి అభివృద్ధి చేసే తీరులో వాళ్ళంతా ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తాం. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీటు కోసం మీతో పాటు కోట్ల సువేతమ్మ ట్రై చేశారు, వైకుంఠం ఫ్యామిలీలో ఇద్దరు అన్నదమ్ములు కూడా ట్రై చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి వీళ్ళందరికీ సీట్స్ రాలేదు, కొద్ది అసమ్మతితో ఉండేట మాట వాస్తవం. మరి ఈ గ్రూపుని ఎలా కలుపుకుని ముందుకెళ్ళబోతుంది? సామాన్యంగా ప్రతి ఒక్కరు ఆశిస్తారు, మీరు కూడా ఆశించవచ్చు సీటు. అలా వాళ్ళు ఆశించారు, మేము ఆశించాం. కానీ ఒక బీసీకి వాళ్ళ ఇది బీసీ కాన్సెప్ట్ ఏరియా. దాదాపు 2,75,000 ఓట్లు ఉంటే 260 దాకా బీసీలే ఉన్నారు. సో బీసీకి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2 సార్లు బీసీకి ఇచ్చింది. మనం బీసీకి వాళ్ళని డిసైడ్ చేసి ఇప్పుడు నాకు అందులో ఇంతకుముందు నాకు ఇక్కడ అలవాటు ఉన్నారు కాబట్టి సుపరిచితుడు నేను అందరికీ, ఆ ద్వారా బీసీకి మాకు ఇచ్చారు. 2014 ఎన్నికల్లో మీరు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది, తక్కువ ఓటర్ మెజార్టీతో. మరి ఈరోజు మరోసారి 24లో పోటీ చేయబోతున్నారు. పబ్లిక్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? 2014లో నాకు దాదాపు 30 రోజులు ఉండగా టికెట్ ఇచ్చారు. సో దాంతో అతి తక్కువ మెజార్టీ, అంటే 1920 ఓట్లతో ఓడిపోయాము. కానీ ఓడిపోయినాక కూడా మా జాతీయ అధ్యక్షుడు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు మంచి గౌరవం ఇచ్చి ఆలూరు డెవలప్మెంట్కి కావాల్సిన వనరులను తెచ్చారు. దాదాపు సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మరి డ్రింకింగ్ వాటర్ కానీ ఒక 500 కోట్లతో డెవలప్మెంట్ చేశాం. తుదాకు లాస్ట్ 4.5 ఏళ్ళు అయిన తర్వాత వేదావతి ప్రాజెక్టు ఒకటి అడిగాం సార్ని. చాలాసార్లు తిరిగాం, సార్ కూడా ఒప్పుకున్నారు. వేదావతి ప్రాజెక్టు కూడా టెండర్ని పిలవడమైనది. కాకపోతే అప్పుడే ఎలక్షన్ కూడా వచ్చింది, మనం పని చేయలేకపోయాం. ఈసారి ఈ 5 ఏళ్ళ ఈ ప్రభుత్వం ఆ వేదావతి ప్రాజెక్టు కనుక చేసింటే దాదాపు 1,00,000 ఎకరాలకు అధికారికంగా, 30,000 ఎకరాలకు అనధికారికంగా నీళ్ళు ఇవ్వబోతున్నాం అనమాట. ఆ ప్రాజెక్టు 1,30,000 ఎకరాలు నీళ్ళు ఇచ్చామంటే దాదాపు 4-5 మండలాలు సస్యశ్యామలంగా మారుతాయి. మరి అలాంటప్పుడు వలసలు నివారించవచ్చు. అదేవిధంగా మనము రైతులకి పంట పండితే వాళ్ళ అమ్ముకోవడానికి మార్కెట్ యార్డ్ కూడా పునరుద్ధరించవచ్చు. ఇవన్నీ అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకెళ్తున్నాం. అంటే ఇప్పుడు మన ఈ నియోజకవర్గంలో చూసాం, మొన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి మంత్రి గుమ్మనూరు జయరాం ఈరోజు పార్టీ మారాడు. ఇప్పటివరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు, సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి విమర్శలు ఉన్నాయి. ఆ వ్యతిరేకత ప్రజల నుంచి కూడా కనిపిస్తూ ఉందనేటువంటిది టీడీపీ పార్టీ అంటుంది. మరి ఈరోజు మీ పార్టీలో గుమ్మనూరు జయరాం చేరారు. అయితే ఈ వ్యతిరేకత మీ గెలుపోవటం మీద ఏమైనా ప్రభావం చూపబోతుంది? ఈ వ్యతిరేక గుమ్మనూరు జయరాం మన పార్టీలోకి చేరడం అనేది ఆయన వ్యక్తిగతం. ఎందుకంటే ఆయన గతంలో ఇక్కడ ఉండి ప్రభుత్వం ఏం చేయలేదని, ప్రభుత్వం మీద అక్కసుతోనో లేకుంటే కోపంతోనో ప్రభుత్వం ఉండలేక ఇమ్మడలేకనో మా పార్టీలోకి వచ్చాడు. కాకపోతే వాళ్ళ క్యాడర్ కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఉంది. ఇక్కడ అందరికీ మా వాళ్ళని కూడా కలుపుకొని పోతున్నాం, అందరిని కలుపుకొని పోయి ఇక్కడ ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నారంటే గతంలో నేను ఇక్కడున్నా కూడా నాకు అవకాశం ఇవ్వలేదు అభివృద్ధి చేయడానికి అంటున్నాడు. అది కూడా మేము ఒక రకంగా చూస్తే ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక బీసీ నేత ఎదిగితే ఎలా ఉంటుందనే బాధ వాళ్ళలో ఉండొచ్చు ప్రభుత్వంలో. ఇదే మీరు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని చూడండి, డోన్లో చాలా అభివృద్ధి చేశారు.
మళ్ళీ ఈయన మంత్రి ఆయన మంత్రి, ఈయన ఎందుకు అభివృద్ధి చేయలే? మళ్ళీ ఒక మంత్రిగా ఉండి ఈయన అభివృద్ధి చేయలేంది రేపు కొత్త అభ్యర్థి వస్తే అభివృద్ధి చేయగలడా? మీ ద్వారా నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. అంటే గతంలో 2014లో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలో మొదటిసారి స్వతంత్ర దినోత్సవ వేడుకలు కర్నూలులో జెండా ఎగిరేసిన సందర్భంలో ఆలూరు నియోజకవర్గంలో జింకల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ రైతాంగానికి పంటను కాపాడుతామని ఒక హామీ ఇచ్చారు. ఆ హామీకి ఎక్కడ అడుగులు పడలేదు, ముందుకు వెళ్ళలేదు. మరి ఈ రైతాంగానికి మీ సమాధానం? ఈసారి ఖచ్చితంగా మనం జింకల్ పార్క్ దేవరగట్టులో చేశాము, ఏరియా చూసాము, అది సర్వే కూడా చేశాము. అది కొద్దిగా నేషనల్ అంటే జాతీయ వాళ్ళు దానికి పర్మిషన్ ఇవ్వాలి. ఆ పర్మిషన్ల కోసం ఆగిపోయింది అది. ఈసారి ఖచ్చితంగా నేషనల్ జింకల్ పార్క్ అనేది చేస్తాం. ఒకవైపు పార్టీ అజెండా సూపర్ 6తో ముందుకెళ్తున్నారు. ఈ నియోజకవర్గంలో ముందుకెళ్ళడానికి మీకు ఉన్నటువంటి ప్రత్యేకమైన అజెండా ఏమండి? మామూలుగా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ప్రభుత్వం ఇస్తుంది. అందులో భాగంగా మేము కూడా సూపర్ 6 ఇస్తున్నాం. ఇప్పుడు ఉద్యోగాలు దాదాపు 20 లక్షల ఉద్యోగాలు కల్పించబోతున్నాం. ఆ ఉద్యోగం వచ్చేంత వరకు కూడా 3,000 నిరుద్యోగ భృతి ఇస్తున్నాం. అదేవిధంగా మహిళలకు చదువుకునే వాళ్ళకి, మహిళలకు ఇంట్లో ఉండే 18 ఏళ్ళలో పైన పడి ఉండే వాళ్ళకంతా కూడా దాదాపు 1,500 రూపాయలు నెలకి ఇస్తున్నాం. అదేవిధంగా గతంలో మనం దీపం పథకం అని ఇచ్చేవాళ్ళం, అది కూడా ఇప్పుడు ఆగిపోయింది. దాన్ని మళ్ళీ పునరుద్ధరించి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. మళ్ళీ పెన్షన్ 3,000 నుంచి 4,000కి పెంచుతున్నాం. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తున్నాం. రైతుకు చేయుతని 20,000 రూపాయలు ఇస్తున్నాం. చదువుకునే విద్యార్థులకు ఇంట్లో ఒకరుంటే 15,000, ఎంతమంది అని ఉంటే అంతమందికి 15,000 ఇవ్వదు. ఇది మన సంక్షేమ పథకాలు. పెన్షన్ వికలాంగులు కూడా దాదాపు 6,000 చేయబోతున్నాం. ఇప్పుడు 3,000 ఇస్తామని ప్రభుత్వం. అదేవిధంగా పెన్షన్ ఇంటి వద్దకే పెన్షన్ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తాం. ఇది సంక్షేమ పథకం. అభివృద్ధి అయితే ఈరోజు బాబు గారిని కూడా నేను అడగాలనుకుంటున్నా. మన ఆలూరు నియోజకవర్గంలో గతం మనం ఉన్నప్పుడు డే బై డే వాటర్ ఇచ్చేవాళ్ళం. మరి ఈ 5 ఏళ్లలో 15 రోజులు కోటి ఇస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం ఇది ఇక్కడ, ఎస్పెషల్లీ ఫర్ ఆలూరు టౌన్. ఎందుకంటే నీళ్ళు ఎస్ఎస్ ట్యాంక్లో ఉండి వదలలేక నిర్లక్ష్యం వల్ల ఇది చేశారు. అదేవిధంగా చాలా గ్రామాలు ఉన్నాయి, కొన్ని నీళ్ళు వసతి కల్పించాల్సింది. ఒక వాటర్ గ్రిడ్ అనేది రౌండ్గా పెడితే దాదాపు 180 కోట్లతో అప్పుడు ఎస్టిమేషన్ వేసాం. మన ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ వచ్చింది వల్ల దాన్ని శాంక్షన్ చేయలేదు. ఈసారి 180 కోట్లతో వాటర్ గ్రిడ్ అనేది చేస్తే 6 నియోజకవర్గాలు కూడా డే బై డే వాటర్ ఇస్తాం, ఇంటింటికి నల్లా కూడా ఇస్తామని కూడా తెలియజేస్తాం. అంటే మీ గెలుపు కోసం దోహదపడే అంశాలు ఏంటి ఈ నియోజకవర్గంలో? ఇప్పుడు గెలుపు కోసం దోహదపడే అంశాలంటే నేను ఒక వ్యాపార వృత్తి, ఒక ఇండస్ట్రియలిస్ట్. నాకు ఇక్కడ ఏమంటే రైతులకు ఫస్ట్ పంట పండించడానికి వ్యవసాయం పండించడానికి వాటర్ ఇరిగేషన్, తద్వారా వాళ్ళు పండించిన పంటను ఇక్కడే మార్కెట్ యార్డ్ ఉంది, కానీ మార్కెట్ యార్డ్లో ఫంక్షనింగ్ లేదు. ఇప్పుడు ఈ మార్కెట్ యార్డ్లోనే మనం ఫంక్షనింగ్ చేస్తే రైతులకు ట్రాన్స్పోర్టేషన్ తగ్గిపోతుంది. ఇక్కడ 14 నుంచి 19లో నేను ఉన్నప్పుడు 17లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలు చేశాం. మళ్ళీ కొనుగోలు చేయలేం, ఇంకా ఆపేశారు అప్పటి నుంచి. ఈ 5 ఏళ్ళలో కూడా కొనుగోలు చేశారు, కానీ వీళ్ళు దాన్ని పట్టుకొని చేయలే. నేను కనుక ఇక్కడ ఎమ్మెల్యే అయినప్పుడు అయితాను కూడా, అయిన వెంటనే రైతులకు మార్కెట్ యార్డ్ ఫంక్షన్ చేస్తా, వాళ్ళ పండించిన పంటలు ఇక్కడే విక్రయతట్లు చేస్తా. అదేవిధంగా హాలర్వి చిప్పగిరి మండలంలో మిరప ఎక్కువ పెడతారు. ఆ మిరపకి కోల్డ్ స్టోరేజ్లో పెట్టలేక అక్కడ బయాడికి కానీ బళ్ళారికి పోయి 5 రోజులు పొడిగప్పులుగా వస్తున్నారు. అలాంటి ఫెసిలిటీ లేకుండా ఇక్కడే మనం కోల్డ్ స్టోరేజ్ కట్టి వాళ్ళ అమ్మలేని సరుకుని కోల్డ్ స్టోరేజ్ స్టాక్ పెట్టే ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నాం. ఈ వచ్చేటువంటి ఎన్నికల్లో మీ నియోజకవర్గ ప్రజలకి మీరేం చెప్పదలుచుకున్నారు? మా నియోజకవర్గం ప్రజలకు నేను ఏమనేది వాళ్ళకి తెలుసు. అంటే అభివృద్ధి ముఖ్యం. వీరభద్ర కూడా అభివృద్ధి చేస్తాడు. నేను ఇక్కడ రాగానే అభివృద్ధి చేసి వాళ్ళకి ఆలూరు రూపురేఖలు మారుస్తాను. ఆలూరులో తాగునీటి సమస్య కాకుండా నియోజకవర్గ మొత్తం కూడా తాగునీటి సమస్యలు, అలాగే జింకల్ పార్కు, అదేవిధంగా ఇక్కడ పండించిన సరుకులను అమ్ముడు చేసేయడము, ఇవన్నీ కూడా చేయదలుచుకున్నా. వాళ్ళు కూడా ఇవే నేను అజెండాగా తీసుకెళ్తున్నాను. వీరభద్ర గౌడ్ ఒకటే చెప్తున్నారు, ఈ నియోజకవర్గ అభివృద్ధికి సాగునీరు అందిస్తాను. ఏదైతే జింకల బెడతో ఇబ్బంది పడుతున్నటువంటి రైతాంగానికి జింకల పార్కు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాను. వచ్చేటువంటి ఎన్నికల్లో గెలిపిస్తే ఆలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అంటున్నారు వీరభద్ర గౌడ్. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.